చదువుతున్నది శ్రీమద్ భాగవతం దశమ స్కందం అధ్యాయం 38 శ్లోకం 22. న తస్య కశ్చిదైతః సుహృత్తమో న చ ప్రియో ద్వేష ఉపేక్ష ఏవ వా తదాపి భక్తాన్ భజతే యథా తథా సురుద్రుమో యద్వదుపాశ్రితో అర్థతా. భగవంతునికి అప్రియమైన వాడు కానీ పరమప్రియమిత్రుడు కానీ లేడు. ఎవరినైనను అతడు అవాంఛితుడని కానీ హేయమైన వాడని కానీ లేదా ఉపేక్షింపదగిన వాడని కానీ భావింపడు. ఆశ్రయించిన వాని సమస్త కోరికలను కల్పవృక్షములు తీర్చినట్లుగా భక్తులు ఏ విధముగా అతనిని అర్చింతురో ఆ విధముగా అతడు వారిని అనుగ్రహించును. దీనికి ముందు 2 శ్లోకాలు భాష్యం లేదు, అది కూడా చదివేద్దాం. పరమ యశస్వియగు శ్రీకృష్ణునిచే ఆలింగనము చేసుకొనబడి అతని ఎదుట వినమ్రముగా శిరము వంచి చేతులు జోడించి నిలబడి ఉన్న నన్ను అతడు ప్రియమైన అక్రూరా అని సంబోధించును. ఆ క్షణమే నా జన్మ సార్థకము కాగలదు. నిజమునకు భగవంతునిచే గుర్తించబడని వాని జన్మము అత్యంత దయనీయము. నన్ను సన్నిహిత మిత్రునిగను బంధువుగను గుర్తించి అతడు తన మహాభుజములతో ఆలింగనము చేసుకొనగా వెంటనే నా దేహము పవిత్రమగును. సకామ కర్మ వలన కలిగినట్టి కర్మబంధనము పూర్తిగా నశించును. ఆ విధముగా పాదముల చెంత ప్రణమిల్లిన వాడను అంజలిబద్ధుడనై ఉన్నవాడను అగు నాపై అతడు దరహాసయుతము అనురాగపూర్ణమైన వీక్షణమును సారించును. అప్పుడు నా కల్మషమంతయు నశించగా సర్వ సంశయ దూరుడనై పరమానందభరితుడును కాగలను. హరే కృష్ణ. అక్రూర మహాశయుడు ఆ భగవంతుని దగ్గరకు వెళ్ళే ముందు ఏమి జరిగితే తనకేమవుతుంది అనేటువంటి విషయాలను మనన చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఆయన చూపులు నా మీద పడితే జన్మ ధన్యమైపోతుంది. ఆయన నన్ను ఆలింగనం చేసుకుంటే నా జన్మ ధన్యమైపోతుంది. దరహాసము, నన్ను చూసి ఆనందంగా నవ్వాడనుకోండి, నా జన్మ ధన్యమైపోతుంది. ప్రియముగా ఓ ప్రియ అక్రూరుడా అని నన్ను పిలిస్తే నా జన్మ ధన్యమైపోతుంది. ప్రభుపాదుల వారు మనకిచ్చినటువంటి అద్భుతమైనటువంటి అవకాశం ఏంటి అంటే, మందిరంలో శ్రీమూర్తులతోటి మనం సంబంధం ఏర్పరచుకున్నప్పుడు ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇవన్నీ కూడా జరుగుతాయి. భగవంతుడు మనల్ని చూసి నవ్వుతాడు. భగవంతుడు మనల్ని చూసి ఆయన యొక్క అమృత చూట్కులు, కరుణార్థ హృదయ, కరుణంతో నిండినటువంటి ఆ యొక్క దృష్టిని మన మీద ప్రసరింపజేస్తాడు. మనల్ని ఆలింగనం చేసుకుంటాడు. ప్రియముగా పలకరిస్తాడు కూడా. ప్రేమగా పలకరిస్తాడు కూడా. అంటే ఇవన్నీ చూడడానికి ఎందుకు మనం సాధన తీవ్రంగా చేసి ఒక స్థాయి భక్తికి వెళ్ళాలా? ఎందుకు వెళ్ళాలా అంటే, ఆ స్థాయి భక్తికి వెళ్ళకపోతే ఇవన్నీ మిస్ అవుతాం. ఇవన్నీ మిస్ అవుతాం. యాంత్రికంగా జీవితం అంతా గడిచిపోతుంది. ఆ భగవంతుడి ముందుకు వచ్చి నిలబడ్డాం, ఏదో రాతి విగ్రహాలు ఉన్నారు, ఆ రకమైనటువంటి వారిని అక్కడ చూసి వారు మనతో స్పందించి మనల్ని ఆయన స్వీకరించి అనుగ్రహించి ఇవన్నీ చేసేటువంటి స్థాయి భక్తికి మనం ఎదగకపోతే వాటన్నిటిని కూడా మిస్ అవుతాం. వాటన్నిటిని కూడా మిస్ అవుతాం.
వాటిలో ఉన్నటువంటి ఆనందం. ఇప్పుడు చూడండి, అక్రూరుల వారు ఆ శ్లోకాల్లో ఆయన కలగబోయేటువంటి దాన్ని ఊహించుకుంటూ ఉంటే అది చదివితేనే మనకు తన్మయత్వం వస్తుంది. అది స్వయముగా అనుభూతి చెందితే ఇంకెట్లా ఉంటుందో ఊహించుకోండి. ఎవరో ఒక గొప్ప వ్యక్తి మనల్ని ఊరికే పలకరించేస్తే అబ్బో. చాలామంది ఆ గొప్ప వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోయి ఆయన ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా తలకాయ కొంచెం అటు పెట్టి సెల్ఫీ తీసుకుంటారు. ఆ సెల్ఫీ అందరికి పోస్ట్ చేసి అబ్బా నేను పలానా ఆయనతో సెల్ఫీ తీసుకున్నాను. మనం ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నాం? ఏ గొప్ప వ్యక్తి అయినా కానీ ఆ ఊరికే గొప్ప వ్యక్తి, లేకపోతే ఆ రాష్ట్రానికి గొప్ప వ్యక్తి, లేకపోతే ఆ దేశానికి గొప్ప వ్యక్తి. కానీ భగవంతుడు ఎవరు? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక. ఆయన కీర్తి ఈ ఒక్క బ్రహ్మాండంలోనే కాదు, అఖిలాండ కోటి బ్రహ్మాండాల్లో ఆయన్ని శృతిస్తూ ఉంటారు. ఆయన కీర్తి ఉంటుంది. అటువంటి దేవదేవుడి దృష్టి మన మీద పడింది. ఆయన మనల్ని చూసి నవ్వారు, మనల్ని ఆలింగనం చేసుకున్నారు. ఆయన కమల కరహస్తములు మన మీద పెట్టి ఆశీర్వదించారు, మనల్ని యోగక్షేమాలు అడిగారు. అరే అరే అరే, అహోభాగ్యం అహోభాగ్యం అహోభాగ్యం. అంతకన్నా భాగ్యం ఏముంటుంది? తర్వాత ప్రత్యేకించి ఈ శ్లోకంలో చెప్తున్నారు, ఆయనకి ఎవరు ప్రియులు లేరు, అప్రియులు లేరు. ఎప్పుడు ఆయనకు ప్రియులు లేరు, అప్రియులు లేరు అనేటువంటి దానికి సమాధానం మనకు ఎప్పుడు కలుగుతుంది అంటే, ఆ భగవంతుని యొక్క స్థితి ఏంటి అని, మనకు ఆయనకు ఉన్నటువంటి సంబంధం ఏంటి అనేది ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు మనకు ఈ యొక్క శ్లోకం స్పష్టత ఏర్పడుతుంది. ఎందువల్ల స్పష్టత ఏర్పడుతుంది? ఆయనకు మనకు ఉన్నటువంటి బాంధవ్యం ఏంటి? ఆయన తండ్రి, మనం పిల్లలం. ఏ తండ్రికైనా కానీ పిల్లల పట్ల ఏ రకమైన భావన ఉంటుంది? ప్రియం అప్రియం ఉండదు పిల్లల పట్ల. అందరి పట్ల సమానమైన దృష్టే ఉంటుంది. అయితే ఒక్క చిన్న విషయాన్ని భాషణలో చెప్తూ ఉన్నారు. ఏం చెప్తున్నారంటే, నీవు ఎట్లా ఆయన అప్రోచ్ అవుతావో, ఆయన దగ్గరికి ఏ భావంలో నువ్వు వెళ్తావో, ఏ తామాం ప్రపద్యంతే సాంస్తతైవ భజామ్యహం. నీవు ఏ రకంగా ఆయన దగ్గరికి వెళ్తావో ఆయన దాన్ని బట్టి స్పందిస్తాడు. ఎందువల్ల దాన్ని బట్టి స్పందిస్తాడు? దానికన్నా భిన్నంగా ఆయన స్పందిస్తే నువ్వు మళ్ళీ క్వశ్చన్ చేస్తావు, ఏమయ్యా నేను ఇట్ట కోరుకున్నాను, నేను ఇట్ట కదా కోరుకుంది అంటే, నేను ఇట్ట కోరుకున్నాను, ఇట్ట కదా కోరుకుంది నేను. సో ఒక తండ్రి మంచిగా ఉండే పిల్లవాడితోటి డీలింగ్ ఒక రకంగా ఉంటుంది, చెడ్డగా ఉండేవాడి పిల్లవాడితోటి ఇంకో రకంగా ఉంటుంది. అందుకనే విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ల వారు ఆయన చెప్తారనమాట, భగవంతుడు రెండు రకాలుగా స్పందిస్తాడు. ఒకటేంటి అంటే శాస్త్ర రూపంలో స్పందిస్తాడు, ఇంకోటి ఏంటి అంటే శస్త్ర రూపంలో స్పందిస్తాడు. శాస్త్రము శస్త్రము. మాట వినేవాడికి శాస్త్రం, మాట వినని వాడికి శస్త్రం. సో మనము ఏ కేటగిరీలో ఉండాలనేది మన ఇష్టం. బలవంత భాగస్వామ్యం లేదు ఆయన దగ్గర. భగవంతుడు గీతలో చెప్పాడు, నాకు శరణాగతి పొందు అన్నాడు. నీ ఇష్టం, పొందితే పొందు, లేకపోతే లేదు. నీ పొందితే ఇటువంటివన్నీ అనుభవించవచ్చు, పొందకపోతే ఎడారి జీవితం. బలవంతం చేయడు ఆయన, బలవంత భాగస్వామ్యం కాదు. చాలామందికి ఇదే సందేహాలు వస్తూ ఉంటాయి, మనల్ని తప్పు ఆయనే చేపిస్తున్నాడు కదా. యజమాని నువ్వు పనిచేసిన దానికి జీతం ఇస్తాడు, జీతం నువ్వు ఎట్లా ఖర్చు పెట్టుకోవాలని ఆయనకేం కంట్రోల్ ఉండదు, ఆయన ఇంటర్ఫేర్ కూడా కాదు. నీ ఇష్టం, దాన్ని ఉపయోగించుకుంటే సద్వినియోగం చేసుకో, దుర్వినియోగం చేసుకుంటే చేసుకో, నీ కర్మ అది. నువ్వు చేసిన కర్మకి ఫలితాన్ని ఇస్తాడు. సేమ్ భగవంతుడు కూడా నువ్వు చేసిన కర్మకి ఫలితాన్ని ఇస్తాడు. అంతకు మించి ఆ కర్మ ఫలాన్ని నువ్వు ఎట్లా ఉపయోగించుకుంటావో మళ్ళీ నీకు స్వతంత్రత ఇచ్చాడు. నీ బుద్ధి బాగుంటే సద్వినియోగం చేసుకుంటావు, బుద్ధి బాగలేకపోతే దుర్వినియోగం చేసుకుంటావు, మళ్ళీ దానివల్ల పాపం అంటగట్టుకుంటావు.
అసలు ఈ జగత్తులోకి వచ్చిందే మనం నా మీద నీకు అధికారం ఉండకూడదు, నాకు స్వతంత్రత ఉండాలా అని కోరుకోను కదా ఆధ్యాత్మిక జగత్తు నుంచి భౌతిక జగత్తుకు వచ్చాం. మనం మాట తప్పుతాం, ఆయన తప్పుడు. ఆయన మాట తప్పితే ఆయనకి మనకు వ్యత్యాసం ఏముంది ఇంకా? సో నువ్వు ఏ కోరికతో వచ్చావు ఆ కోరికతోటి నీకు స్వతంత్రత ఇస్తాడు, నీ ఇష్టం. ఆ స్వతంత్రతని నువ్వు ఎట్లా ఉపయోగించుకుంటావు, ఆ స్వతంత్రతను నువ్వు ఎట్లా ఉపయోగించుకుంటావు. సో ఆ స్వతంత్రత వల్ల నీకు ఫ్రీడమ్ ఉంది, నువ్వు దాన్ని ఎట్లా ఉపయోగించుకుంటే నీ కర్మ. మంచిగా ఉపయోగించుకుంటే మంచి పొందుతావు, చెడుగా ఉపయోగించుకుంటే చెడు. యదువంశవాసులు సాంబుడు వీళ్ళందరూ కలిసి ఆటలాడుకుంటూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళారు? సాధు గోష్ఠి జరుగుతుంటే అక్కడికి వెళ్ళారు. మరి ఏం చేశారు? సాంబుడికి ఒక స్త్రీ వేషం వేసి, అది కూడా ఎటువంటి స్త్రీ వేషం అంటే గర్భముతో ఉన్నటువంటి స్త్రీలాగా ఆమెకు వేషం వేసి, ఆయనకి వేషం వేసి ఆ సాధువుల దగ్గరికి వెళ్ళి వెటకారాలు ఆడారు. అంటే సాధువుల్ని పరీక్షించడం. మన జీవితంలో ఎప్పుడు కూడా చేయకూడదు ఏంటి అంటే సాధువుల శక్తిని కానీ వీటన్నిటిని మనం పరీక్షించకూడదు. వీటిని పరీక్షించకూడదు. ఒకసారి రాఘవేంద్ర స్వామి ఒక ప్రచారంలో భాగంగా ఒక ఊరికి వెళ్తారు. ఒక గృహస్థుడి ఇంట్లో సత్సంగం ఏర్పాటు చేస్తారు. సత్సంగం ఏర్పాటు చేస్తే ఆయన ప్రవచనం చెప్తూ ఉంటాడు. ఆ గృహస్థులు ఆ సత్సంగానికి వచ్చినటువంటి వ్యక్తులందరికీ కూడా అన్నప్రసాదం ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. వాళ్ళకు చిన్న పిల్లోడు ఉన్నాడు, 4-5 సంవత్సరాల పిల్లోడు. వాడు ఆడుకుంటూ ఇంతకు ముందు రోజుల్లో ఏంటి అంటే పెద్ద పెద్ద గంగాళాలు పాత్రల్లో వండేవాళ్ళు కట్టెల పొయ్యి మీద. తర్వాత గంజి వార్చేవాళ్ళు. ఆ గంజి వార్చడానికి ఏం చేసేవాళ్ళు అంటే గొయ్యి దోవేవాళ్ళు, దాంట్లో గంజి పోసేవాళ్ళు, వేడి వేడి గంజి. వీడు ఆడుకుంటూ ఆ పిల్లవాడు వెళ్ళిపోయి ఆ గంజి గుంటలో పడిపోయాడు, చనిపోయాడు. ఈ విషయం తల్లిదండ్రులకు తెలిసింది. ఆ తల్లిదండ్రులు ఏం చేశారు? ఇంత పెద్ద సత్సంగం కార్యక్రమం జరుగుతుంది, గురువుగారు రాఘవేంద్ర స్వామి మాట్లాడుతూ ఉన్నారు, అందరు భక్తులు, ఆయన ఎప్పుడో 2 సంవత్సరాల కిందట వచ్చాడు, మళ్ళీ ఇప్పుడు వచ్చారు. మనం ఇప్పుడు పిల్లోడు చనిపోయాడని చెప్పి ఏడుపులు మొదలు పెడితే ఆ సత్సంగం అంతా కూడా కలత చెందుతుంది. ఆ గురువుగారు ఇచ్చే సందేశాన్ని వినలేకపోతారు, వాళ్ళందరూ మిస్ అయిపోతారు. వాళ్ళకు కలిగిన మహద్భాగ్యాన్ని మనం ఎందుకు కలత పెట్టడం అని చెప్పి వాళ్ళు గప్చిప్గా ఏమీ జరగనట్టుగా అన్ని కార్యక్రమాలు చక్క పెడతా ఉంటారు, ఏర్పాట్లన్నీ చేస్తూ ఉంటారు. తర్వాత ప్రవచనం అయిపోగానే ప్రసాద వితరణ ఇవన్నీ ఉంటుంది, వాటన్నిటి కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. వాళ్ళు అసలు కుమారుడు చనిపోయాడని చెప్పి ఏం కలత చెందినట్టు లోపల దుఃఖం ఉంది, లోపల దుఃఖం ఉంది. అంటే నేను కూడా నా లైఫ్లో గమనించాను, మనం ఎంత తత్వం ఎంత ఇది బోధించినా కానీ ఈ యొక్క శారీరక బంధాలు ఇవన్నీ కూడా ఉంటాయి, ఆ ఎమోషన్స్ ఉంటాయి. నేను కందుకూరులో ఎక్కడో గీతా జయంతికి ఉపన్యాసానికి వెళ్ళున్నాను అనమాట. ఆయన ప్రయాణం చేసి ఇంకా రిటర్న్ వస్తూ ఉంటే దారిలో నాకు ఫోన్ వచ్చింది, మా నాన్నగారు కాలం చేశారు అని చెప్పి. సరే వచ్చిన తర్వాత అప్పటిదాకా కాలం చేశారని తెలిసింది, నేనేం పెద్ద డిస్టర్బ్ అవ్వలేదు. కానీ ఎప్పుడైతే వచ్చి ఆ బాడీ అక్కడ పడుకోబెట్టున్నారు చూశాను, నాకు తెలియకుండానే కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి అనమాట. సో ఆ ఎమోషన్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరు కూడా ఉంటాయి. అదేంటి అంటే ఆ ఎమోషన్ లేకపోతే మన మనుషులం కాదు, జంతువులు. మనుషులంటే ఎమోషన్స్ ఉండాలి. అందుకనే ప్రభుపాదుల వారు కూడా కొన్ని ఉపన్యాసాల్లో చెప్తారు, హ్యూమన్ బీయింగ్ ఈజ్ అన్ ఎమోషనల్ బీయింగ్. సో వీళ్ళకి ఆ ఎమోషన్ ఉంది, కానీ ఆ ప్రవచనం ప్రచారం కలత చెందుతుంది అని చెప్పి వాళ్ళు ఏమీ కలత చెందనట్టుగా నటిస్తూ కార్యక్రమం జరిపించేశారు. ప్రవచనం అయిపోయిన తర్వాత ఈ మధ్వ సాంప్రదాయంలో ఏంటి అంటే ఎవరన్నా వచ్చి ప్రణామం చేస్తే అక్షింతలు ఉంటాయి, అవి వాళ్ళ మీద వేస్తారు ఆశీర్వచనంగా.
సో అందరూ వచ్చి గురువుగారి దగ్గర ప్రణములతో ఉన్నారు, ఆయన ఆశీర్వచనం చేస్తూ ఉన్నారు. తర్వాత ఈ భార్యాభర్తలు కూడా వచ్చి ప్రణామం చేశారు. అప్పుడు రాఘవేంద్ర స్వామి ఏమన్నాడంటే, అమ్మ కుటుంబ సమేతంగా రండి అమ్మా, మీ ఇద్దరినే కాదు మీ అబ్బాయిని కూడా తీసుకురండి, ఆశీర్వచనం చేస్తాను. వీళ్ళు ఏమన్నారంటే, ఆ గురువుగారండి వాడు చిన్నపిల్లడు కదా, ఎక్కడో దూరంగా ఆడుకుంటున్నాడు, చాలా దూరం వెళ్ళిపోయాడు, దూరంగా ఆడుకుంటున్నారు. అప్పుడు రాఘవేంద్ర స్వామి అన్నారు, ఎంత దూరమైనా పర్వాలేదమ్మా, కుటుంబ సమేతంగా రండి, ముగ్గురిని ఆశీర్వచనం చేస్తానన్న. లేదు గురువుగారు వాళ్ళు చాలా దూరంగా ఉన్నారు. మూడోసారి గట్టిగా అనేసరికి అప్పుడు ఇంకా వీళ్ళు తట్టుకోలేక ఆ ఎమోషన్ బరస్ట్ అయిపోయింది. వాళ్ళ దుఃఖంతో వాడు గంజిగుంటలో పడి మరణించాడు. ఏం పర్లేదమ్మా, తీసుకురండి వాడిని అన్నాడు. అంటే ఆ యొక్క మృత కళేబరాన్ని ఆ పిల్లవాడిని తీసుకొని వచ్చి రాఘవేంద్ర స్వామి పాదాల మీద ముందు పడుకోబెట్టారు. రాఘవేంద్ర స్వామి అక్షింతలు తీసుకొని, చిరంజీవ లేనాయన లే అని చెప్పి అక్షింతలు వేశాడు. వీళ్ళను కూడా ఆశీర్వదించాడు. వాడు మృతుడైనటువంటి ఆ బాలకుడు టక్కన లేచి కూర్చున్నాడు. టక్కన లేచి కూర్చున్నాడు. వాళ్ళ ఆనందానికి అవధులు లేవు, ఆనందానికి అవధులు లేవు. కొంతమంది ఏంటంటే ఇటువంటి లీలలు వినేసి నాటకాలు చేయడం మొదలు పెడతారు. రాఘవేంద్ర స్వామి పవిత్రత ఏంటి? సాక్షాత్తు ప్రహ్లాదుడు ఆయన ఒకరిని కాదు 100 మందిని కాదు 1,00,000 మందిని కూడా బతికించగలడు. ఈ పనికి మాలినోళ్ళు మేము కూడా మహిమలు చేస్తామని చెప్పి వేషాలు వేసేసి ఆమె ఒకరిని బతుకుండేవాడిని పడుకోబెట్టేసి వాడికి ఏదో లేపేసేవాడిని, ఇటువంటి డ్రామాలన్నీ చేస్తారు. నువ్వు మిరాకిల్స్ చేయాలా అంటే ఎంత పవిత్రత ఉండాలంటే నీ యొక్క నీ యొక్క చైతన్యం ఆల్మోస్ట్ ఆ భగవత్ చైతన్యంతో సమానమైనటువంటి పవిత్రత నువ్వు ఎప్పుడైతే పొందగలిగి ఉంటావో అప్పుడు ఇటువంటి మిరాకిల్స్ చేయగలవు. కానీ ఆమెను పనికిమాలిన పనులు చేసి డ్రామాలు చేస్తే మిరాకిల్స్ చేయలేము, మిరాకిల్స్ చేయలేము. ఆ పవిత్రత, ఎంత పవిత్రత ఉండాలా మిరాకిల్స్ చేయాలంటే. మొన్న ఎవరో ఒక వీడియో పెట్టారు నాకు, దాంట్లో ఒక ఆయన ఇప్పుడు కొత్తగా తయారయ్యాడు, ఇంత పొడుగు జుట్టు వేసుకొని ఆయన ఇట్టు అంటుంటాడు అనమాట. నేను ఆశీర్వచనం ఉంటుంది ఎప్పుడు షేక్ డ్యాన్స్ ఇట్టు అంటున్నాడు. ఆయన ఏదో పర్ణకుటీరం లాగుంది, దాని ముందు వచ్చి ఏదో మట్టిలో నుంచి ఇట్లా లోడి మన షాప్లో ఉంటాయి కదా నటరాజు చిన్న బొమ్మ బ్రాస్ది, అది ఆ మట్టిలోని తీసి క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఎవడో ముందు దాన్ని పూడ్చిపెట్టాడు, ఈయన మళ్ళీ దాన్ని గీకి దాన్ని తీసాడని క్లియర్గా కనిపిస్తుంది. ఆయన దాన్ని గీకి ఆమె నీటి తీసి అందరికీ నీటి చూపించింది. కానీ అందరూ ఓ బాబా ఏ డ్రామాలు ఏమి. ఆ నటరాజు తీసి ఉపయోగం లేదు. అక్కడ ఉండే వ్యక్తుల్లో మార్పు తీసుకురా, నీ ఉపన్యాసాల ద్వారా, నీ తత్వం ద్వారా, నీ పవిత్ర ద్వారా. అది తీసిన తర్వాత ఏమొస్తుంది నీకు చెప్పు? పాపం అనవసరంగా పవిత్రంగా ఉండేటువంటి నటరాజుని నువ్వు ఆ మట్టిలో అంతా కాళ్ళు దొక్కి తిరిగినటువంటి ఆ మట్టిలో కింద పూడ్చిపెట్టావు నువ్వు పనికి మాలినోడా. అనవసరంగా ఆయన మనం పూజించాలి నటరాజుని, ఆయన్ని తీసుకెళ్ళి ఆ మట్టిలో అనవసరంగా పూడ్చిపెట్టి అందరు తిరిగే దగ్గర మళ్ళీ అదేదో డ్రామా ఇవన్నీ కాదు. మనం ఒకటి, అందుకనే ప్రభుపాదులు వారు చెప్పారు, జీవితంలో నీకు ఏదైనా మిరాకిల్స్ జరిగినా కానీ చెప్పద్దు అసలు ఎవరికి కూడా. ఎందువల్లంటే కొంతమంది పనికి మాలిన వాళ్ళు దాన్ని ఆదర్శంగా తీసుకొని ఇంకా మహిమల రాత్రులు కండక్ట్ చేసేస్తారు. ఇంకా మహిమల రాత్రి వాళ్ళంతా కూర్చొని నాకు అది జరిగింది, నాకు ఇది జరిగింది. మనం వింటుంటాం కదా అప్పుడప్పుడు, ఇక్కడ కూడా జరిగేటివి మహిమలు, ఇప్పుడు తగ్గేయండి. సో వాళ్ళు విచిత్రమైనవి చెప్పేవాళ్ళు అనమాట. ఒక ఆయన చెప్పాడు, నాకు మలబద్ధకంగా ఉండింది, అవట్లేదు, భగవాన్కి శరణాగతి పొందితే చాలా ఫ్రీగా అయిపోతుంది. నేను నిజంగా ఇది నేను కల్పించట్లేదండి, నేను ఇక్కడ స్టేజ్ మీద చెప్తుంటే విన్నా, నేను వినింది చెప్తున్నా. మలబద్ధకం క్లియర్ చేసే భగవాన్లు కూడా పుట్టేసినట్టు అనమాట. ఇప్పుడు ఎంత పెద్ద సమస్య అది. ఎనిమా తీసుకుంటే అయిపోద్ది అది. భగవాన్ అనుగ్రహం అవసరం లేదు. ఇవన్నీ మహిమలు నో. అసలు భగవత్ మహిమలు అంటే ఏంటి అంటే అది డిఫరెంట్. ఈ మహాత్ములు వాళ్ళందరూ సామాన్యులు కాదు, గొప్ప తపస్సులు వాళ్ళు, కారణ జన్ములు. ప్రహ్లాదుడు నరసింహ భగవానుడు ఆహ్వానించాడు,
వైకుంఠానికి రమ్మంటే అప్పుడు ప్రహ్లాద చెప్పాడు, స్వామి నా గురుదేవుల యొక్క అనుగ్రహం వల్ల మీ పాదపద్మముల పట్ల కించిత్ ఆకర్షణ కలిగింది. ఆ ఆకర్షణ లేని అభాగ్యులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళల్లో మీ పాదపద్మముల పట్ల ఆకర్షణ కల్పించి వాళ్ళందరినీ వైకుంఠానికి పంపించి మరలా నేను వస్తాను స్వామి, నన్ను అనుగ్రహించండి అన్నాడు. ఆ ప్రహ్లాదుడే వ్యాసతీర్థుల వారిగా అవతరించారు. ఆ ప్రహ్లాదుడే రాఘవేంద్ర స్వామిగా అవతరించారు. ప్రహ్లాదుని యొక్క అవతారం వీళ్ళందరూ కూడా. అటువంటి మహాత్ములు చేసిన మిరకిల్స్ని మన జీవితంలో మనం ఏదో నాటకాలు చేసి, నో, ఇది కైతవ ధర్మం. కైతవ ధర్మం కలియుగంలో ప్రత్యేకించి ఇటువంటివి అసలు పని కూడా చేయవు. సో అందువల్ల అక్కడికి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. వాళ్ళు ఇది చూశారు. చూసి ఈ గృహస్థులు ఈ గురువు గారు ఏదో పెద్ద నాటకం వేశారు, ఈ నాటకాన్ని బట్టబయలు చేయాలా, ఈయనేదో దొంగస్వామి ఉన్నట్టున్నాడు అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే ప్రవచనం అంతా అయిపోయిన తర్వాత రాఘవేంద్ర స్వామిని ఇంకో ఊరికి తీసుకెళ్తున్నారు పల్లకీలో. తీసుకుని వెళ్తూ ఉంటే వాళ్ళిద్దరిలో ఒకడి కుమారుణ్ణి ఆ రహదారిలో పడుకోబెట్టేశారు. వాడి మీద ఒక తెల్ల బట్ట కప్పేసి ఇద్దరు కూర్చొని ఏడుస్తున్నారు, నా కొడుకు చనిపోయాడు 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 అని. రాఘవేంద్ర స్వామి పల్లకి దగ్గరకు వచ్చిన తర్వాత ఆడు, అయ్యో నా కుమారుడు చనిపోయారు, స్వామి మీరు రక్షించండి, స్వామి మీరు రక్షించండి. రాఘవేంద్ర స్వామి నవ్వుతూ అన్నాడు, పోయినోడు ఇంకెట్లా వస్తాడు రా, పోయినోడు ఇంకెక్కడ వస్తాడు రా అన్నాడు. ఏం స్వామి పోయినాడా? పోయాడు కదరా, ఇంకెక్కడ వస్తాడు అన్నాడు. వీళ్ళు నాటకం అని అర్థమైపోయింది. ఎక్కడ పోయాడు? వాడిని ఊరికే పనుకోబెట్టాం నిన్ను పరీక్షించడానికి అని చెప్పి ఆ బట్టెట్ లాగారనమాట. లాగారే లేరా అన్నాడు. వాడెక్కడ లేస్తున్నాడు? పోయాడు. ఆడెక్కడ లేస్తున్నాడు? పోయాడు. వాడు గిలగిల కొట్టు ఊపేసి లే అంటే ఎక్కడా లేదు, ప్రాణం పోయింది, ఫినిష్ అయిపోయింది. అప్పుడు రాఘవేంద్ర స్వామి పాదాల మీద పడి, స్వామి మీలాంటి మహాత్ముల్ని పరీక్షించాలని చెప్పి మేము ఈ నాటకం ఆడాం, క్షమించండి మమ్మల్ని, మా అపరాధాన్ని క్షమించండి. అప్పుడు రాఘవేంద్ర స్వామి కరుణతో లేనాయన లేయి అన్నాడు. వాళ్ళు వేసి కూర్చున్నాడు. సో మనం ఏంటి అంటే ప్రత్యేకించి సాధువులు భగవంతునికి చాలా ప్రియం. ఎందువల్లంటే లోక కళ్యాణం కోసం వాళ్ళు తప్పిస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క ధ్యేయం అంతా ఏంటి అంటే ప్రతి ఒక్క వ్యక్తిని ధర్మానికి దగ్గరగా తీసుకురావాలా, ఆ ధర్మ స్వరూపమైనటువంటి భగవంతునికి దగ్గరగా తీసుకురావాలా, వాళ్ళని ధర్మాన్ని ఆచరించేటట్టు చేయాలా. రాత్రి పగలు అదే స్మరణలో ఉన్నారు, అదే ధ్యానంలో ఉన్నారు. వాళ్ళ వల్ల లోక కళ్యాణం జరుగుతుంది. సో అటువంటి వ్యక్తులను మనం అపరాధం చేయడానికి ప్రయత్నిస్తే భగవంతుడు చాలా క్షుద్రుడవుతాడు, చాలా కోపం వస్తుంది ఆయన. దానికి ఉదాహరణ ఇవ్వడానికి తన స్వంశీకులైనటువంటి తమ సొంత వంశం, ఈ యదువంశవాసులు, సాంబుడు ఎవరు? తన సొంత వంశం, వాళ్ళు అపరాధం చేస్తే కూడా యదువంశం నాశనం అయిపోయేదానికి కూడా అనుమతి ఇచ్చాడు భగవంతుడు. ఆ సాధువుల దగ్గరికి వచ్చి వాళ్ళు వేళకొల్లలాడుతూ వాళ్ళు ఏమన్నారంటే ఈ యొక్క స్త్రీకి ఏ బిడ్డ పుడతాడన్నారు. అప్పుడు వాళ్ళు చెప్పారు, ఒక గద ఒకటి పుడుతుంది, అది మీ యదువంశానికి ముసలం తీసుకొస్తుంది, నాశనం చేస్తుంది అని శపించారు. నిజంగానే గద పుట్టింది. ఆ గద తీసుకుని భయంతో ఉగ్రసేన మహారాజ్ దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన చెప్పారు, ఆ గద ఉంటే కదా మన వంశానికి నాశనం అవుతుంది, దాన్ని మీరు సాది సముద్రంలో పడేయండి అన్నారు. చాలామంది ఏం చెప్తారు అంటే ఆ వేటగాడికి చిన్న ముక్క మిగిలిందంట, షార్ప్గా కూసుగా ఉండేది, దాన్ని ఇదేం చేస్తారని పడేశారంట. అది ఒక చేప మింగిందంట, అది ఒక జాలరికి చిక్కింది, వాడు దాన్ని బాణానికి పెట్టుకున్నాడు. ఆ బాణంతోనే భగవంతుని బ్రొటన వేలి కొడతాడు. అంటే ఆ సాధువుల యొక్క శాపాన్ని భగవంతుడు కూడా గౌరవిస్తున్నాడు. తల్లి గర్భంలో ఉన్న పరీక్షిత్తు బ్రహ్మాస్త్రం బారి నుంచి కాపాడినటువంటి దేవదేవుడు
ఆయన ఇంత చిన్నది వచ్చి, అది ఎవరన్నా మీరు చరిత్రలో చూడండి, బొటనేలకి ఏదైనా గుచ్చుకుంటే ప్రాణం పోద్దా? బొటనేలకి బొటనేలు కాదు, కాలు తీసేసినా ప్రాణం పోదు. కానీ ఒక కారణం తర్వాత ఆ సాధువుల యొక్క శాపానికి గౌరవం ఇవ్వడం. పాండవుల్ని ఎన్ని సందర్భాల్లో భగవంతుడు కాపాడాడు, ప్రహ్లాదుని ఎట్లా కాపాడాడు, ఎంతమంది భక్తుల్ని ఎన్ని రకాలుగా కాపాడాడు, అన్ని రకాలుగా అంతమంది భక్తుల్ని కాపాడినటువంటి ఆ దేవదేవుడు ఈ చిన్న సమస్య నుంచి తప్పించుకోలేడా? కానీ సాధువుల యొక్క గొప్పతనం ప్రపంచానికి తెలియపరచాలా. నేనైనా నా వంశమైనా ఎగ్జంప్షన్ లేదు. సాధువుల జోలికి వెళ్తే ఎగ్జంప్షన్ లేదు, తప్పించుకునే దానికి అవకాశం లేదు అనేటువంటి ఒక గొప్ప సందేశాన్ని సమాజానికి ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో ఈ యొక్క లీల జరిగింది. ఆయనకి ప్రియులు అప్రియులు అనేటువంటిది ఏం లేదు. అందరూ ఆయన బిడ్డలే. ఆయన సృష్టి అంతా కూడా ఆయన సృష్టి. రాక్షసులతో భగవంతుడు యుద్ధం చేసినప్పటికీ కూడా అదేదో మనంగాన ఎవరినన్నా కోపం వచ్చి కొట్టామనుకోండి, మన ఫీలింగ్ ఎట్లుంటుందంటే, వాడు నాకు అది చేశాడు కాబట్టి నిజంగానే వేసేయాలి అని చెప్పి కొడతాం. అవునా? భగవంతుడికి యుద్ధం అనేది వైరముతో కూడినటువంటిది కాదనమాట. భగవంతుడికి ప్రభుపాదులు వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. యుద్ధం కూడా వైరంతో కూడినటువంటిది కాదు, అది ఒక క్రీడ ఆయనకి. ఆటలో తమాషగా ఇద్దరు పిల్లలు ఫైటింగ్ చేస్తారు, అయినా అది పెద్ద దెబ్బ తగలాలన్నటువంటి దీంతో వాళ్ళది ఆట ఇద్దరు. సో భగవంతుడు రౌద్ర రసం అన్నటువంటిది ఆధ్యాత్మిక జగత్తులో ఉండదు. అక్కడంతా ప్రేమే, రౌద్ర రసం ఉండదు అక్కడ. ఒక ఫారిన్ భక్తుడు బృందావనంలో రాధాకొండ దగ్గర ఉన్నాడంట. ఇంకో ఫారినర్ అక్కడికి వచ్చాడంట. ఈయన అనుకున్నాడు, నాకు తెలిసిన కృష్ణతత్వం అంతా చెప్పి ఇతన్ని కృష్ణ భక్తుడిగా మార్చేయాలి నేను అని చెప్పి ఆ ఫారినర్ దగ్గరికి వెళ్ళిపోయి, ఈ ఫారిన్ భక్తుడు దేవదేవుడు అంటే ఎవరనుకుంటున్నావు అన్నాడంట. అంటే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆ వ్యక్తి అన్నాడంట, కృష్ణుడు అన్నాడంట. ఇతను నేనేదో నువ్వు ఆత్మ పరమాత్మ భగవద్గీత అంతా ఒక గంట సేపు ఉపన్యాసం ఇస్తే అట్లీస్ట్ కన్విన్స్ అయిపోయి కృష్ణుడు దేవదేవుడు అని ఒప్పించాలనుకున్నాడు. కానీ ఫస్ట్ క్వశ్చన్కే అతను కృష్ణుడు దేవదేవుడు అన్నాడు. అప్పుడు ఈ పాశ్చాత్య భక్తుడు అడిగాడంట, కృష్ణుడు దేవదేవుడు అని చెప్పి నువ్వు ఎట్లా అంగీకరిస్తావు అన్నాడంట. దేవదేవుడు అంటే జీవుల యొక్క తండ్రి. ప్రతి రూపంలో కూడా ఏదో ఒక అస్త్రం ఉంటుంది. దుర్గాదేవి తీసుకోండి, చాలా అస్త్రాలు ఉంటాయి. నారాయణుడు తీసుకోండి, అస్త్రాలు ఉంటాయి. వరాహస్వామి గద ఉండింది ఆయన చేతిలో. అన్ని రూపాల్లో ఏదో ఒక అస్త్రం ఉంటుంది. కానీ తండ్రి ప్రేమించేవాడు, దండించేవాడు కాదు. కృష్ణుని యొక్క రూపంలో మాత్రం మురళి ఉంటుంది. అందుకని ఆయన దేవదేవుడు అని చెప్పి నేను అంగీకరిస్తాను. కృష్ణుని యొక్క చేతిలో మురళి ఉంటుంది, ప్రేమతత్వం. కృష్ణ అంటే ప్రేమతత్వం. అందుకనే భాగవతం కూడా చెప్తుంది, బృందావనంలో రాక్షస సంహారం భగవంతుడు చేశాడు అంటే అది నారాయణ అంశంలో చేశాడు, కృష్ణుడు కాదు చేసింది. దుష్ట సంహరణ చేసింది కృష్ణుడు కాదు. దుష్ట సంహారం చేసింది కృష్ణుడి రూపంలో కాదు, నారాయణ అంశంలో చేశాడు. అందుకనే నారాయణుడు చతుర్భుజాలతో ఉంటాడు. శంకు చక్ర గదా పద్మం. శంకు పద్మం వచ్చి భక్తుల్ని ఆశీస్సులు ఇవ్వడానికి, గదా చక్రం వచ్చి దుష్టులను శిక్షించడానికి. ప్రత్యేకించి నారాయణ రూపం అన్నటువంటిది ఈ భౌతిక జగత్తును కూడా అడ్మినిస్ట్రేట్ చేయడానికి, దీన్ని పరిపాలించే రూపం అది. అందుకని ఈ ద్వంద్వాలతో ఉన్నటువంటి ఈ ప్రపంచం కాబట్టి ఆయనకి 4 చేతులు ఉన్నాయి, 4 చేతులు పట్టుకొని ఉన్నాడు. ఇక్కడ భక్తులు ఉంటారు, దుర్మార్గులు ఉంటారు. దుర్మార్గుల్ని శిక్షించడం కోసం చక్రము గద, భక్తుల కోసం శంఖం పద్మం.
భక్తుల్ని ఎట్లా అనుగ్రహిస్తాడు శంఖంతో? ధ్రువ మహారాజు ఉదాహరణ. ఆ ధ్రువుడు ముందు దేవదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఏ నాయనా ధ్రువ అన్నాడు. కళ్ళు తెరిచాడు. చూస్తే అహో రూపం బాబా బాబా బాబా, భగవంతుని అద్భుతమైన దివ్యమంగళ రూపాన్ని చూశాడు. మనసులో బాధపడుతున్నాడంట. ఎంత అభాగ్యుణ్ణి నేను, చదువు సంధ్య ఏమీ లేకుండా తపస్సు చేయడానికి వచ్చాను, పనికిమాలినోడిని. ఇంత సుందర రూపం చూస్తే వర్ణించాలా అనుకుంటే చదువు లేదు నాకు, ఎట్లా వర్ణించాలి ఈ దేవదేవుణ్ణి? ఎంత అద్భుతంగా ఉన్నాడు స్వామి, ఎంత అద్భుతంగా ఉన్నాడు, చదువు సంధ్య లేదు నాకు నేను కీర్తించడానికి అని బాధపడుతున్నాడంట. మరి పరమాత్మ సర్వస్య చాహం హృది సన్నివిష్టు, అందరి హృదయాల్లో కూర్చొని ఉన్నాడు ఆ దేవదేవుడు. ఆ ధ్రువుడి భావన తెలిసిన ఆ దేవదేవుడు ఏం చేశాడంటే ఆ శంఖం తీసి ధ్రువుడి తల మీద పెట్టి ఆశీర్వచనం చేశాడు. ఎప్పుడైతే ఆ శంఖాన్ని ధ్రువుడి తల మీద పెట్టి ఆశీర్వచనం చేశాడో దివ్య జ్ఞానం హృదయ ప్రకాశితో, ఆ దివ్య జ్ఞానం హృదయంలో ప్రకాశితమైంది. భగవంతుడిని కీర్తించడం మొదలుపెట్టాడు. నీకు జ్ఞానమైనా ఏ శక్తి అయినా ఏదైనా కానీ నువ్వు పొందాలా అంటే సరళమైన మార్గం ఆయన్ని ప్రసన్నం చేసుకుంటే నువ్వు పొందుతావు. ఎంత చదివినా రావట్లేదు, బుర్రకెక్కట్లేదు, కానీ ఆయన ప్రసన్నం చేసుకో, చదవకుండానే వచ్చేస్తుంది. సరస్వతి అమ్మ అనుగ్రహిస్తుంది. గోదావరి లాగా నీ నాలుక మీద ప్రవహిస్తుంది పాండిత్యం ప్రవహిస్తుంది. సో ఆ భక్తులని అనుగ్రహించడం కోసం శంఖం పద్మం. సో ఆ భక్తుడు చెప్పాడు, కృష్ణుడు దేవదేవుడు. ఆధ్యాత్మిక జగత్తులో ప్రేమతత్వం, అక్కడ ఈ రౌద్ర రసం భగవంతుడు అనుభవించడానికి ఉండదు. ఆ రౌద్ర రసాన్ని అనుభవించడానికి ఈ భూమి మీదకి వస్తాడు. వచ్చి మరి ఆయనతో యుద్ధం చేయాలా మనలాంటి వాళ్ళు ఏ పాటికి? అందుకని ఆయన పార్షదుల్ని ఏదో ఒక కారణం వైకుంఠంలో ఉండేవారికి ద్వంద్వాలు ఎక్కడుంటాయి? ద్వంద్వ చైతన్యం ఎక్కడ ఉంటుంది? సమదృష్టి ఉంటుంది. అటువంటి జై విజయులు ఈ చతుర్కుమారులు వైకుంఠంలోకి ప్రవేశించబోతుంటే వారిని ఆపారు. శాపగ్రస్తులయ్యారు. ఇవన్నీ ఎందుకు జరిగాయి? వాళ్ళు శాపగ్రస్తులై ఇక్కడికి వస్తే హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, రావణుడు, కుంభకర్ణుడు, శిశుపాలుడు, దంతవక్రుడు వీళ్ళందరూ వస్తే భగవంతుడు వచ్చి సరైనటువంటి వాళ్ళతో కదా యుద్ధం చేయాల్సింది. మనతో యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, ఎగిరిపోతాం. సరైన యుద్ధం ఏంటి? ఒక గ్రహం నుంచి ఇంకో గ్రహం మీదకి దూకుతున్నారు వాళ్ళు యుద్ధం చేసేటప్పుడు. భూమి మీదే కాదు, ఒక గ్రహం నుంచి ఇంకో గ్రహం మీదకి దూకి యుద్ధం చేస్తా ఉన్నారు. అంత శక్తివంతులు. సో అందుకని భగవంతుడికి ఏంటి అంటే చివరిగా వేద అంతం అంటే కన్క్లూజన్ ఆఫ్ వేదాంతం అంటే కన్క్లూజన్ ఆఫ్ వేదాంతం ఏం చెప్తుంది అంటే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయా అంటే లాస్ట్లో ఒక్క వర్డ్ తోటి వేదాంతం సమాధానం ఇస్తుంది. ఏంటది అంటే లీలా కైవల్యం. అంతా ఎందుకు జరుగుతుందంటే లీలా కైవల్యం, భగవంతుని లీల, ఆయన లీల కోసం ఇవన్నీ జరుగుతున్నాయి. ఫినిష్. వేదాంతం లీలా కైవల్యం, ఆయన లీల అంతా లీల కోసం. మరి ఆయన లీలలు భౌతికం కాదు. మళ్ళీ ఇది అర్థం చేసుకోవాలి. స్వయంగా భగవంతుడే చెప్తున్నారు, జన్మ కర్మ చమే దివ్యం ఏవం యో వేచి తత్వతః త్వత్వాదేహం పునర్జన్మ నైతి మాం ఏతి సో అర్జున. నా యొక్క జన్మ, నా యొక్క కర్మలు భౌతికం కాదు, దివ్యం భౌతికానికి అతీతం.
ఏ ఒక్కటి కూడా మానవ మాత్రులు చేయలేరు. మానవ మాత్రులు చేయలేరు. పూర్వానికి ఎవడో సాలగ్రామ భగవాన్ అవతరించాడంట. ఆయన సాలగ్రామాలను సృష్టించేస్తాడు. సాలగ్రామ భగవాన్ ఆయన ఒక రాజ్యానికి వెళ్ళాడు. ఆ రాజుగారు సాధువుల మీద ఉన్నటువంటి గౌరవంతో ఆహ్వానించి అంతఃపురంలో బస ఆయనకి విడిదంతా ఇచ్చి బాగానే చూసుకుంటున్నాడు. రాజుగారు రాణిగారులు వీళ్ళందరూ కూడా వచ్చారు గురువుగారికి ఆశీస్సులు తీసుకునేదాన్ని. ఆ దుర్మార్గుడు కళ్ళు రాణిగారుల మీద పడ్డాయి. ఆడేమన్నాడంటే శిష్యుడితో కబురు పంపించాడు రాజుగారి దగ్గరికి. నేను భగవత్ స్వరూపం కదా, పౌర్ణమి వస్తూ ఉంది, రాసనృత్యం చేయాలా, రాణిగారులందరినీ పంపించండి అన్నాడు. ఈ రాజుగారు ఇదేంట్రా ఇది విచిత్రం, ఏం చేయాలో అర్థం కాక మంత్రితో చెప్పాడు. ఇట్లా జరిగింది, ఆ గురువు గారి శిష్యుడు వచ్చి ఇట్లా చెప్పాడు అన్నాడు. మంత్రి తెలివైనడు. రాసనృత్యానికి ముందు జరిగిన లీల చేయమనండి, తర్వాత రాసనృత్యం చేయిద్దాము. రాసనృత్యానికి ముందు జరిగిన లీల గిరిగోవర్ధన లీల. సో ఇంకా 3 రోజులు ఉంది. రేపటి రోజు మన అంతఃపురానికి ఆమడ దూరంలో ఉన్నటువంటి కొండ, దాన్ని గురువుగారు ఎత్తాలా, మనందరం దానికి ఎత్తకెళ్ళిపోయి తలదాచుకుంటాం. ఆ లీల జరిగిన తర్వాత నెక్స్ట్ రాసనృత్యం లీల అని చెప్పి కబురు పంపించండి అని చెప్పి మంత్రి చెప్పాడు. సో ఒక సైనికుడికి ఇదయ్యా విషయము, ఖచ్చితంగా రాసనృత్యానికి ఏర్పాట్లు అయితే చేస్తాము, దానికి ముందు లీల కూడా మేమందరం చూడాలనుకుంటున్నాం, అదేంటి అంటే గిరిగోవర్ధన లీల అని చెప్పారంట. ఈడందరూ నిద్రపోయిన తర్వాత పెట్టేబేడ సర్దుకొని రాత్రికి రాజ్యం అంతా వెళ్ళిపోయాడు. రాత్రికి రాజ్యం వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. మానవ మాతృలు ఎవరు కూడా అనుకరించలేనటువంటి లీలలు దేవదేవుని యొక్క లీలలు. అందుకని ప్రభుపాదులు వారు చెప్పారు, ఎవరన్నా నేను భగవాన్ అంటే బరువేమెత్తాల్సిన అవసరం లేదు. 7 రోజులు గిరిగోవర్ధన పర్వతాన్ని భగవంతుడు ఎత్తాడు కదా, చెయ్యి ఇట్లా ఎత్తి పట్టుకొని నిలబడుకో చాలు, నిన్ను నేను అంగీకరిస్తాం భగవంతుడని. నేను సదా ఏమన్నా ట్రై చేస్తాం, ప్రెస్ని పిలుస్తాం మొత్తం మీడియా అంతా. 7 రోజులు ఇట్టా నిలబడుకోవాలంతే. అందుకని ఈ రోజుల్లో ఏంటి అంటే ఇవన్నీ కూడా తెలియదు ఎవరికి కూడా. అందుకని అమాయకులు ఆధ్యాత్మికంగా చాలామంది అంటారు, అరే వాడికి 2 డిగ్రీలు ఉన్నాయి, ఆ భగవంతు దగ్గరికి వెళ్ళాడు, ఐఏఎస్ ఆఫీసర్ వెళ్ళాడు. భౌతికమైన విద్యలు ఐఏఎస్ అవన్నీ, భాగవతం జరిగితే కృష్ణుని తప్పకి ఇంకెవ్వరిని కూడా అంగీకరించరు భగవంతుడు. ఐఏఎస్ చదివాడు ఆయన, కానీ భాగవతం చదవాల. భాగవతం చదివితే కృష్ణస్తు భగవాను స్వయం, భగవంతుడు ఎవరయ్యా అంటే కృష్ణుడు ఒక్కడే, ఇంకెవరు కాదు. వీళ్ళందరూ కూడా చైతన్య మహాప్రభు చెప్పారు, ఏకలే ఈశ్వర కృష్ణ ఆర్యసభ భృత్యో, కృష్ణుడు ఈశ్వరుడు కృష్ణుడు ఒక్కడే, ఆర్యసభ భృత్యో, మిగిలిన వాళ్ళందరూ ఆయన సేవకులు. చైతన్య మహాప్రభు చెప్పారు ఏకలే ఈశ్వర అంటే కంట్రోలర్. చాలా మంది ఈశ్వర అంటే శివుడు అనుకుంటారు, ఈశ్వర అంటే కంట్రోలర్. ఏకలే ఈశ్వర కృష్ణ, ఒకే ఒక్క ఈశ్వరుడు, అది ఎవరు అంటే కృష్ణ. ఆర్యసభ భృత్యో, మిగిలిన వాళ్ళందరూ ఆయన సేవకులు. భౌతిక విద్యలు వాళ్ళకు ఉన్నాయి, కానీ ఆధ్యాత్మిక విద్య లేదు. అందుకనే ఎవడో పనికి మాల వాడు ఏదో చెప్తే దానికి సరెండర్ అయిపోతూ ఉన్నారు. సో ఎప్పుడైతే ఆ కొండ ఎత్తాలా గిరిగోవర్ధన లీల అనేసరికి మనోడు పెట్టేబెడ సర్దుకొని రాజ్యం వదిలిపెట్టి అర్ధరాత్రి పూట పరుగు వెళ్ళిపోయాడు. సో అందువల్ల భగవంతుని యొక్క దివ్యతత్వాన్ని యథాతథంగా ప్రపంచానికి ఇచ్చినటువంటి పరమాచార్యులు అభయచరణారవింద భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులు వారు యథాతథంగా
ఆయన ప్రపంచాన్ని మోసం చేయలేదు. యథాతథంగా ఆయన వాక్చాతుర్యానికి చాలామంది వచ్చి మీరే కృష్ణుడు అనేవాళ్ళు. ప్రభుపాద ఖండించేవారు, అటువంటి పనికి మళ్ళీ మాటలు మాట్లాడదు. కృష్ణుడు భగవంతుడు ఆయన ఒక్కడే. నేను ఆయన దాసుడిని, నేను ఆయన దాసుడు. అందుకనే మనకు దీక్షనిచ్చినప్పుడు ఒక పేరు పెట్టి దాస్ అని ఇస్తారు. మనం ఏంటి అంటే ఆ పేరుని గుర్తుపెట్టుకుంటాం, ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాం, కానీ లాస్ట్లో దాస్ గురించి మర్చిపోతాం. అందుకని బాస్ లాగానే ఉంటాం మనం. ఆ దాస్ గుర్తుపెట్టుకోవాలా, ఎందుకు ఆ దాస్ ఇచ్చాడు గురువు. మనం ఆ దాస్ అయితేనే ఆ భగవంతుని గురించి అర్థం చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. సో అందుకని ఈ యొక్క క్రూరుల వారి యొక్క ఆ ప్రేయర్స్ ఎంతో అద్భుతంగా ఉన్నాయి. ఆయన ఎంత మెడిటేట్ చేస్తూ ఉన్నాడు భగవంతుడి దగ్గరికి వెళ్ళేదానికి ముందు. ఏమేం జరుగుతుంది, ఏం జరిగితే తన యొక్క జన్మ ధన్యం అవుతుంది అని ఎంతో అద్భుతంగా చక్కగా ఆయన చెప్తూ ఉన్నారనమాట. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే జస్ట్ వినడం ద్వారానే మనలో పవిత్రీకరణ చేకూరుస్తుందన్నమాట. ఆ అనుగ్రహం, భగవంతుని యొక్క అనుగ్రహం ఎట్లా ఉంటుంది అనేదానికి మనకు అర్థంలో చూపించినట్టుగా అక్రూర్ల వారు చక్కగా చెప్తూ ఉన్నారు. భాగవతం మిస్ కాకుండా అందరూ ఇవన్నీ వింటూ ఉంటే అప్రయత్నంగా హృదయంలో ఉన్న మాలిన్యం అంతా ప్రక్షాళన అవుతుంది. సో అందువల్ల నిత్యం భాగవత సేవయా భగవతి రుత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. నిత్యం భాగవతాన్ని సేవించాలా, అప్పుడే మనలో భక్తి అనేది ఉద్భవించేదానికి అవకాశం ఉంటుంది. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా సందేహాలు, డౌట్స్? అదే ఎట్లా మనం భగవంతుని అప్రోచ్ అవుతామో దానికి తగ్గట్టుగా స్పందిస్తారు. అవును, అసలు గౌడీయ వైష్ణవంలో మనం రావడమే ఎన్నో జన్మల యొక్క సుకృతి ఫలం. చాలామందికి మేము స్మార్తులము, లేకపోతే శ్రీ వైష్ణవులము, లేకపోతే ఇంకోటి. ఈ చైతన్య మహాప్రభు యొక్క మూమెంట్లో అందరూ వచ్చేసారు. ఇప్పుడు గోపాల్ భట్ట గోస్వామి శ్రీ వైష్ణవుడు, శ్రీరంగంలో ఉండేవాడు, వచ్చేసారు. ఇదొక అద్భుతమైనటువంటి పరంపర. తర్వాత అమృత ఫలం కృష్ణ చైతన్యం అనేది. దాన్ని అంటే ఒక్కోసారి అనిపిస్తుంది, ఎక్కడో ప్రభుపాదుల వారు కూడా అంటారు, అమృతంతో పోల్చినా కానీ కృష్ణతత్వం అనేది తక్కువే అని చెప్పి అంటారు ఆయన. ఎందువల్లంటే అమృతం కన్నా ఇంకా ఏదైనా గొప్పది ఉంది అంటే అది కృష్ణతత్వం. అంత గొప్పది, అంత మాధుర్యం ఉంటుంది. అందులో ఇప్పుడు చైతన్య మహాప్రభు ఆ మధ్వ సాంప్రదాయంలో పరంపరలో ఆయన దీక్ష తీసుకున్నారు కాబట్టి అది మధ్వ గౌడీయ సంప్రదాయం అని చెప్పి వచ్చింది. గౌడీయం అంటే గౌరంగ మహాప్రభు ఆ యొక్క అక్కడి నుంచి ఇది గౌడీయంగా మారింది. మహాప్రభు దీని నుంచి. అవును, అందుకనే ప్రభుపాదులు వారు చెప్తారు, మనం గోలోక బృందావనానికి వెళ్తే ఇదే సంప్రదాయంలో చాలామంది బ్రాంచెస్ ఉంటాయి, ఆచార్యులు. ఇప్పుడు గౌడీయ మఠంలో భక్తి చేసిన వాళ్ళు వైకుంఠానికి పోరు, గోలోక బృందావనానికి పోరు అనేం లేదు కదా, వాళ్ళు కూడా వెళ్తారు. సో మనల్ని రూపానుగాస్ అని చెప్పి అన్నాం.
అంటే రూపగోస్వామి యొక్క దీంట్లో మనం వస్తున్నాం, అందుకని రూపానుగాస్ అన్నాం. అట్లాగే ప్రభుపాదానుగాస్, గోలోక బృందావనంలో ప్రభుపాదుల వారి ద్వారా వచ్చిన వాళ్ళు అందరు కూడా ఉంటారు అక్కడ. ఏంటి స్పెషాలిటీ అంటే, ఇప్పుడు శ్రీ సంప్రదాయంలో కృష్ణ భక్తిలో ఉన్నోళ్ళు కూడా గోలోక బృందావనానికి వెళ్ళచ్చు. అయితే వాళ్ళు నైవేద్యం పెట్టినప్పుడు కేక్ పెట్టరు అక్కడ, కానీ ప్రభుపాద అనుగాస్ మనం కేక్ పెడతాం నైవేద్యంలో. అంటే మోడర్న్ అని కాదు, ప్రభుపాదుల వారు ఏంటి అంటే ఆయన ఎంత కరుణామూర్తి అంటే, ఆయన అది మిస్ అయ్యాం అంతా కూర్చొని భక్తి చేయకూడదు. వాళ్ళందరూ కేక్ తింటున్నారు, మనం తినట్లేదు. కేక్ తింటే ఏమవుద్దో అది మిస్. సో శాస్త్రానికి లోబడి ఉండి శాస్త్ర విరుద్ధం కాకుండా దాన్ని ఆథరైజ్ చేయాల. వీడు మిస్ అవుతున్నానని ఫీల్ అవ్వకూడదు అని చెప్పి ఆయన ఏం చేశారంటే ఎగ్లెస్ కేక్స్ ఇంట్రడ్యూస్ చేశారు. వీడేడు పాగిపోయింది అప్పటి నుంచి, కేక్ లేదు. సరే నాయన కేక్ లేదని ఏడో బగర కేక్ ఇచ్చేస్తున్నాను, తీసుకో ఎగ్లెస్ కేక్. సో ఈరోజు ప్రపంచంలో యాక్చువల్గా ఎగ్లెస్ కేక్ పరిచయం చేసింది ఇస్కాన్ ప్రపంచానికి. అంతకుముందు ఎగ్ లేకుండా కేక్ ఉండేది కదా. అట్లాగా ప్రభుపాదుల వారు ఆయన మనకిచ్చినటువంటి ఆ వే ఆఫ్ భక్తి అనేటువంటిది దానికి తగ్గట్టుగా అక్కడ మనం ఉంటాం అన్నమాట. అక్కడ ఉంటాం, ఏం లేదు, డిఫరెన్స్ ఏం లేదు, అంతా ఒకటే. అది కేక్ ఒకటే డిఫరెన్స్. ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా? ఓకే. అందుకనే మనం ఏంటి అంటే ప్రభుపాదుల వారు ఆయన అంత కృప అంత కరుణ ప్రపంచానికి ఇచ్చారు, దాన్ని మనం స్ప్రెడ్ చేయాలి, స్ప్రెడ్ చేస్తున్నారు. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతంకి